ఇలాంటి స్త్రీలు ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు. కాబట్టి ఇలా ఉన్నట్లయితే స్త్రీ ఎప్పటికి కూడా జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇంట్లో ప్రతి ఇల్లాలు తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఆ తప్పుల వలన లక్ష్మీ కటాక్షం అనేది చెందదు. సంపద అనేది వృద్ధి చెందదు. డబ్బు అనేది వృధాగా ఖర్చు అవుతుంది. ఈ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకోబోయే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లక్ష్మీ కటాక్షం అనేది ఆడవాళ్ళ ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటుంది. స్త్రీలు తలస్నానం చేసిన తర్వాత నీరు కారుతున్న జుట్టులో ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఆ జుట్టు నుండి కారే నీళ్ళు అనేది ఇంట్లో పడకూడదు. చక్కగా ఒక వస్త్రముతో జుట్టుని తుడుచుకొని జుట్టు ఆరిన తర్వాత ఇంటి లోపలికి రావాలి. మహిళలు ఇంట్లో జుట్టు విరబోసుకొని అస్సలు తిరగకూడదు. జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి. అలా వెంట్రుకలు ఇంట్లో పడడం వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇంటి ప్రధాన ద్వారం అనేది శుభ్రంగా ఉండాలి. ఎందుకంటే లక్ష్మీదేవి లోపలికి రావడానికి ఇంటి ప్రధానమే ముఖ్యం. కాబట్టి అలాంటి ఇల్లులు అంటే శుభ్రంగా లేని ఇంట్లో ఎవరైతే ఉంచుతారో అలాంటి అపరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి లక్ష్మీదేవి లోపలికి రాదు. ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురు కూడా చెప్పులు అనేది విడవకూడదు. మనకు ఏదైనా పండుగ వచ్చినప్పుడు లేదా హోమాలు నోమాలు చేసుకున్నప్పుడు ఇంటి గుమ్మాలకు తోరణాలు మామిడి ఆకులు కడుతూ ఉంటాము. అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలాగే వదిలేస్తాము. మామిడి ఆకులు పచ్చగా ఉన్నంత వరకే వాటిని ఉంచి పచ్చిదనం పోతున్నప్పుడు వాటిని గుమ్మం నుండి తీసేయాలి. ఎండిపోయిన తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు. ఇకపోతే చీపురు అంటేనే లక్ష్మీదేవితో సమానం. చీపిరి కూడా ఒకటి. ఇంటిని శుభ్రం చేసే చీపిరిను హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావిస్తారు. సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా చీపిరిను భావిస్తూ ఉంటారు. కాబట్టి చీపిరిను ఇంట్లో ఎప్పుడు కూడా సరైన ప్రదేశంలో స్త్రీలు పెట్టాలి. లేదంటే లక్ష్మీ కటాక్షం అనేది కలగదు. చీపిరిను ఎక్కడ పడితే అక్కడ పెడుతూ దానిని తొక్కడం లాంటివి చేస్తారు. కాబట్టి ఇలా చేస్తే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఎప్పుడు కూడా లక్ష్మీదేవితో సమానమైన చీపిరిను ఇంటి పడమర దిశలో ఉంచడం వల్ల చాలా మంచిది. వాస్తు ప్రకారం పడమర దిక్కు శుభ ఫలితాలను ఇస్తుంది. ఆర్థిక సమస్యలు రాకుండా కాపాడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా చీపిరిను పడమర దిక్కులో ఉంచితే చాలా మంచిది. చాలామంది చీపిరిను నిలువుగా పెడుతూ ఉంటారు. ఇలా అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించదు. రాత్రి అన్నం తిన్న తర్వాత పడుకునే ముందు స్త్రీలు ఇలా ఉంటారు. చాలామంది తిన్న తర్వాత ఎంగిలి కంచాలు గిన్నెలు లాంటివి అలానే చిందరవందరంగా పెట్టి పడుకుంటారు. ఇలా గ్యాస్ పొయ్యి మీద కనుక పెట్టినట్లయితే మీకు దరిద్ర దేవత ఇంట్లో తాండవిస్తుంది. ఎందుకంటే వంటగది అంటేనే లక్ష్మీదేవి స్వరూపం. అలాంటి వంటగదిని పడుకునేటప్పుడు చాలా శుభ్రంగా చేసుకొని ఎంగిలి కంచాలు కానీ గిన్నెలు కానీ శుభ్రం చేసుకొని నిద్రించాలి. వంటగది చాలా శుభ్రంగా ఉంటేనే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంత ఇష్టం లక్ష్మీదేవికి. అందుకే మన ఇంట్లో విరిగిపోయిన రంధ్రాలు పడిన పగిలిపోయిన వంటివిలో అస్సలు వస్తువులు అనేవి స్త్రీలు పెట్టకూడదు. ఇలా పెట్టినట్లయితే వారికి ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాకపోతే చాలామంది వంటగదిలో గ్యాస్ స్టవ్ దగ్గర మసిగుడ్డలు లాంటివి కూడా పెడుతూ ఉంటారు. అంటే వాటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకుండా వాటిని అలానే పెడుతూ ఉంటారు. ఇలా ఎవరైతే మసిగుడ్డలే కదా అని పెట్టినట్లయితే వారికి లక్ష్మీ కటాక్షం అనేది అస్సలే కలగదు. కొందరైతే మసిగుడ్డలే కదా తర్వాత శుభ్రం చేసుకోవచ్చు అని దానిని వాయిదా పెడుతూ ఉంటారు. కానీ అలా చేసినట్లయితే అక్కడ లక్ష్మీదేవి ఒక్క క్షణం కూడా ఉండదు. ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసమే ఉంటుంది. చాలామంది సూర్యాస్తమయం తర్వాత నిద్రలేస్తారు. ఇలా ఏ స్త్రీ అయితే నిద్రలేస్తుందో ఆ ఇంట్లో దరిద్ర దేవత
తాండవిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్త్రీలు సూర్యోదయానికి ముందే నిద్రలేచి వాకిలి ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గులు పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా సూర్యాస్తమయం వరకు పడుకోకూడదు. ఎప్పుడు చూస్తూనే కొందరు స్త్రీలు పడుకునే ఉంటారు. అలాంటి ఇండ్లల్లో కూడా లక్ష్మీదేవి రమ్మన్నా రాదు. సాయంత్రం సమయంలో దీపారాధన చేయకపోవడం, తడి బట్టల మీద భోజనం చేయడం, ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఎప్పుడు కూడా స్త్రీలు సాయంత్రం సమయంలో దీపారాధన అనేది ఖచ్చితంగా చేయాలి. ఎవరైతే దీపారాధన చేస్తారో వారింట్లో సకల దేవతలు కొలువై ఉంటారు. చాలామందిని చూస్తూ ఉంటాము. ఉదయం లేవగానే పిల్లల మీద లేదా భర్త మీద ఇట్లా అరుస్తూ ఉంటారు. ఎవరైతే కుటుంబ సభ్యుల మీద ఉదయాన్నే లేవగానే ఇలా అరుస్తూ ఉంటారో అలాంటి ఇంటిపైన లక్ష్మీ కటాక్షం అనేది కలగదు. కాబట్టి స్త్రీలు ఉదయం లేవగానే కుటుంబ సభ్యుల మీద అస్సలు అరవకూడదు. ఇలా ఎవరైతే చేస్తారో వారికి ఆర్థిక నష్టాలు ఎదురవుతాయి. ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. కాబట్టి స్త్రీలు ఇలా చేయకూడదు. ఏరువాక పౌర్ణమి లోపు ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మనకు అదృష్టం ఐశ్వర్యం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. మనం పూజ చేశాక దేవుడికి కొబ్బరికాయ కొట్టడం అనేది ఆనవాయితీగా వస్తున్న ఆచారం. పూజ పూర్తి అయ్యాక టెంకాయ కొట్టి నైవేద్యంగా పెడతాము. దీంతో పూజ తంతు పూర్తయిందని అర్థం. కాబట్టి ఇలాంటి పవిత్రమైన కొబ్బరికాయను ఏరువాక పౌర్ణమిలోపు ఈ కొబ్బరికాయ ఇంటికి తెచ్చుకొని పూజా మందిరంలో పౌర్ణమి రోజు కొట్టినట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో గోమాతి చక్రం ఒకటి. ఈ గోమాతి చక్రాలని 5 ఏరువాక పౌర్ణమిలోపు తెచ్చుకున్నట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. ఎవరి ఇంట్లో అయితే ఏరువాక పౌర్ణమిలోపు ఈ చక్రాలను తెచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లో గల్లు గల్లుమని నాట్యం చేస్తుంది. సిరుల వర్షం కురిపిస్తుంది. చేతిలో రూపాయి లేని వారైనా కోటీశ్వర్లు అవుతారు. ఇకపోతే మూడవది నెమలీకను కూడా ఇంటికి తెచ్చుకున్నట్లయితే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇకపోతే ఇంకో వస్తువు ఏంటంటే మన సనాతన ధర్మంలో శంఖమును మహావిష్ణు స్వరూపం లక్ష్మీప్రదంగా వివరిస్తారు. శ్రీమన్నారాయణి అనేక అవతారాలలో శంఖ చక్రాలను విశేషమైన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. శంఖంలో పోస్తేనే తీర్థం అన్నారు. శాస్త్రం ప్రకారం శంఖం లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ప్రాచీన భారతీయ సంస్కృతిలో శంఖానికి విశిష్ట స్థానం ఉంది. ఈనాటికి శంఖానికి మన దరిద్రానికి జీవితంలో సంబంధం ఉంది. ప్రజలు శంఖాన్ని పూజిస్తారు. అర్చన సమయంలో శంఖ నాదనం చేస్తారు. ఇలాంటి శంఖమును ఏరువాక పౌర్ణమిలోపు తెచ్చుకున్నట్లయితే మీకున్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మీరు నిత్య జీవితంలో కష్టపడే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. మీరు వద్దన్న ధనం వర్షం కురుస్తుంది. ఊహించని ఆస్తులు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. కాబట్టి ఏరువాక పౌర్ణమిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకున్నట్లయితే అదృష్టం ఐశ్వర్యం మీ స్వంతం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి మర్చిపోకుండా పౌర్ణమిలోపు ఈ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.